హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లిగడ్డ కారం అండి. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేకలేక నాకు చాలా వాల్యుబుల్ అండి. దీనికోసం కాకరకాయలను అయితే ఈ విధంగా చక్రాల్లాగా కోసుకోవాలి. ఒకవేళ దీంట్లో ముదిరి గింజలు ఉంటే తీసేసుకోవాలి, లేతవైతే వదిలేయచ్చు. కాకరకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వీటిని గింజలు ముదురుగా ఉంటే తీసేసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. పిసుకకూడదండి, జస్ట్ అలా కలపాలంతే. వీటి మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ఈ గిన్నె పక్కకు పెట్టేసుకోవాలి. ఇంత లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దాంట్లోకి మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకూడదు, ఉట్టిగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి కొంచెం. తర్వాత లాస్ట్గా పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పప్పులన్నీ కూడా ఒకటేసారి వేసేసి వేయించుకోకూడదండి, ఎందుకంటే పల్లీలు కాస్త లేటుగా ఫ్రై అవుతాయి, ధనియాలు జీలకర్ర కాస్త ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కాబట్టి మనం ఏవైతే లేటుగా ఫ్రై అవుతాయో వాటిని ముందుగా యాడ్ చేసుకుని కొద్దిగా ఒకటి వేగిన తర్వాత ఒకటి వేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. ఈ ఎండుమిరపకాయలు అలాగే వేయించుకున్న పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నీ కలిపేసి పౌడర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. పౌడర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలు చూడండి, మనకి వాటర్ వస్తున్నాయి కదా, సాల్ట్ పసుపు వేసి నానబెట్టినందుకు మనకి వాటర్ అయితే ఇలా వస్తున్నాయి. వీటిని పిండేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి ముక్కలు. ఈ కాకరకాయలను ఇలా చేయడం వలన ఏంటంటే మనకి చేదు అనేది ఉండదన్నమాట. మనం ఇందులో షుగరు బెల్లము ఏమి యాడ్ చేయము. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కాకరకాయలు చేదు లేకుండా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ వాటర్ పడేసి వేరే కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మాడిపోకూడదండి, జస్ట్ బ్రౌన్ కలర్ రావాలంతే. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అవి తీసేసిన తర్వాత మిగతావి కూడా వేసి ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పకోడీకి కట్ చేసినట్టుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్, ఆ విధంగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి, డీప్ ఫ్రై. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇంకాస్త కలర్ రావాలి. చూడండి, ఇంకా ఇవైతే మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇవి కూడా మాడిపోకూడదు, కానీ క్రిస్పీగా బ్రౌన్గా అవ్వాలి, అప్పుడు బాగుంటాయి. మనం దగ్గరే ఉండి ఇవి కలుపుకుంటూ వేయించుకుంటే మాడిపోవండి, చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత
కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచి పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పోపు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే ఆనియన్ 2 కూడా వేసేసుకోవాలి. 2 కూడా మంచి కలర్లో వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోకి పొడి ఉంది కదా, ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి సగం వేసి కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ కూడా చక్కగా పొడి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చూసారు కదండి మరి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో, చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. సో మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.